హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 11. సాయంత్రం వరకు తన ఆలోచనలతోనే గడుపుతున్నాడు సూర్య. కొత్తగా వచ్చిన మార్పుకి కారణం ఏంటో కూడా తెలియడం లేదు. తనతో కలిసిన దగ్గర నుండి మీరాని గుర్తుకు వస్తుంది. ఎంతలా అంటే శ్రేష్ఠతో ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయేంతగా. ఇక్కడ మీరా మాత్రం పని మనిషి అన్న మాటలకు చాలా బాధపడింది. తెలియకుండానే కళ్ళల్లో కన్నీరు కూడా వచ్చేసాయి. అయితే సూర్య కావాలని ఇదంతా చేస్తున్నాడా? నాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం లేదా అని మనసులో తనను తానే రోధించుకుంది. సాయంత్రం 6 అవుతున్నా తనకి ఆకలేయడం లేదు. కళ్ళల్లో నిండు కారుతున్న కన్నీరును తుడుచుకోకుండానే ఉండిపోతుంది. టైం 7:30 కావస్తుంది. సూర్య బంగ్లా ముందు వరుసగా 4 కార్లు ఆగాయి. అందులో నుండి చాలా డీసెంట్ గా కనిపిస్తూ వస్తున్నాడు సూర్య. అలా వస్తూనే అప్రయత్నంగా చూశాడు. హాల్ మొత్తం ఎక్కడా తన ఆచూకీ లేకపోయేసరికి అందరూ మేట్స్ వరుసగా నించొని తలని బౌన్ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎలా ఉందో, సాయంత్రం వరకు అలానే ఉన్న మీరాని చూసి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎదురుగా ఎవరున్నారో కూడా చూసుకోకుండానే పరధ్యానంలో ఉన్న తనకు సూర్య గొంతు చప్పుడు వినిపించింది. అంతే, తేరుకొని ఎదురుగా చూసింది మీరా. కళ్ళ నుండి కారుతున్న కన్నీరును తుడుచుకొని, సూర్య గారు మీరు వచ్చారా? ఉండండి, మీకోసం వేడి నీళ్లు సిద్ధం చేస్తాను అని హడావుడిగా బాత్రూంలోకి వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకొని ఆపాడు. ఎందుకు ఆపాడో అర్థం కాలేదు మీరాకి. ఎందుకన్నట్లు చూసిన తనని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని గంభీరంగా వినిపించింది సూర్య వాయిస్. అయ్యో అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను అని తలదించుకొని చెబుతుంటే తన గడ్డాన్ని పట్టుకొని పైకి లేపాడు. మర్యాదగా ఏం జరిగిందో చెబుతావా చెప్పవా అని గంభీరంగా వినిపించిన వాయిస్కి మా నాన్న గుర్తుకు వచ్చాడు అని కన్నీరుతో చెప్పింది. తన నుండి అలాంటి మాట ఊహించిన సూర్య పట్టుకున్న చేతిని లూజ్గా వదిలాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళి గ్లీజర్ ఆన్ చేసి బాత్రూమ్ టవల్ అన్ని సిద్ధం చేసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిమిషాల్లోనే తను వెళ్ళిపోవడం చూసి అసహనంగా తన మెడలో ఉన్న టైన్కు బెడ్ మీద వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. మెట్ల మీద నుండి వస్తున్న మీరాని చూసి కొంతమంది పని మనుషులు మాట్లాడుతూ వచ్చిందమ్మా వయ్యారి అని అనుకుంటూ ఉండగానే తన వైపు షార్ప్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ చూపుకి కొంచెం జంకిందని చెప్పాలి. ఆ పని మనిషి తినడానికి ఏమైనా ఉన్నాయని చూసిన వాళ్ళకు బ్రెడ్ జామ్ రోటీలు చట్నీ కనిపించింది. అది డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఎవరిని పట్టించుకోకుండా సూర్య కోసం ఎదురు చూస్తుంది. తను కూర్చొని అరగంటకు వచ్చాడు సూర్య. సూర్య తను రావడంతోనే ఏం మాట్లాడకుండా తన ప్లేట్లో చపాతీలు చట్నీ వేసింది. వెంటనే ఒక పీస్ తుంచి నోట్లో పెట్టుకున్నాడు సూర్య. అంతే, అగ్గిలం మీద గుగ్గులం అయ్యాడు. ఎవరిది చేసింది అని కోపంగా అరిచాడు. పని మనిషి వైపు చూసి దాంతో బిక్కచిచ్చిపోయిన పని మనుషులు అందులో హెడ్ కుక్ నేనే చేశాను సార్ అని వినయంగా బదిలిస్తే ఈ మొహంలో ఉంది అని కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న క్లాత్తో అన్నీ పడేశాడు. ఆ తాటికి అక్కడే ఒక అడుగు వెనక్కి వేసింది మీరా. అతని కోపాన్ని దగ్గర నుండి చూసేసరికి చాలా భయం పట్టుకుంది. గుటకలు మింగుతూ చూస్తూ ఉంటే సూర్య ఎవరిని పట్టించుకోకుండా మీకు జీతాలు ఇచ్చింది ఎందుకు? రుచిగా ఉండి పెట్టడానికి, అంతేకాని ఇలా రాతి చపాతీలను తీసుకువచ్చి నా ముందు పెట్టడానికి కాదు అని కోపంగా చెప్పి ఈ రోజు నుండి వంట నువ్వే చేయి అని మీరాని ఆదేశించాడు. భయంతో తల ఊపింది మీరా. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎర్రగా ప్రళయ రుద్రుడా వెళుతూ కనిపిస్తున్న సూర్యుని చూసి ఒక క్షణం నిజంగా వణికిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి వచ్చి ఎవరిని అంత కోపంగా చూడలేదు. ఒక్క సూర్యుని తప్ప. మండే అగ్నిగోళం సైతం కనిపిస్తూనే సూర్యుని చూసి చాలా భయపడిపోయింది. వెంటనే సూర్య ఏం తినలేదు అని గుర్తుకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి అప్పటికప్పుడే 2 రోటీలు చట్నీ ప్రిపేర్ చేసి తొందరగా రూమ్కి తీసుకొని వెళ్ళింది మీరా. అక్కడే ఉన్న సీనియర్ పని మనిషి మాట్లాడుతూ, చూసారా, మనతో పాటు దానికి కూడా పని మనిషిని చేశారు. ఆయన ఇన్ని రోజులు మనమే కదా చేసింది, ఎప్పుడెందుకు ఆయన కొత్తగా మాట్లాడుతున్నాడు అని అంటుంటే, ఏమో పెద్దవాళ్ళ వ్యవహారాలు మనం తలదూర్చకూడదు అక్క. మొన్నటి వరకు చేసింది ఇప్పుడు నచ్చలేకపోవడం కారణం ఆ అమ్మాయి గారి చేతి వంట చేసుకొని తినాలనిపించిందేమో. అయినా మనకెందుకు అని చెప్పి అక్కడ పడి ఉన్న గాజు ముక్కల్ని తీసే పనిలో పడింది ఆ పని మనిషి.
లోపలికి వచ్చిన మీరా తడబడుతున్న గొంతుతో మీకు మీకు భోజనం తీసుకొచ్చానండి అని అంది. నాట్ ఇంట్రెస్టెడ్ అని కోపంగా చెప్పి పీసీలో నుంచి తలని దూర్చాడు. తనే కొంచెం చొరవ తీసుకొని ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉండదు. కంటి మీద నిద్ర పడాలన్న, మనసు సంతృప్తిగా చెందాలన్నా కొంచెం కడుపులో ఏమైనా పడాలి అని చెప్పి తన పర్మిషన్ లేకుండానే ఎదురుగా కూర్చుంది మీరా. చెప్పాను కదా నాకేమి తినాలని లేదు, వెళ్ళిపో, అయినా ఇప్పుడు నాకు తినే అంత టైం లేదు అని చెప్పి వర్క్లో ల్యాప్టాప్లో స్పీడ్గా కదిలిస్తున్నాడు తన చేతి వేళ్ళని. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే నేనే తినిపిస్తాను అని అనడంతో ఒక్క క్షణం తన వైపు చూడకుండానే పీసీలో వర్క్ చేతిలో చేస్తున్న ఆపి స్ట్రక్ అయిపోయాడు సూర్య. ఏవండి అని అంటున్నా మీరా గొంతుకి కళ్ళు మూసి తెరిచి మళ్ళీ పీసీలో వర్కింగ్ చేస్తున్నాడు. మౌనమే అంగీకారం తెలిపినట్టుగా తన చపాతీ ముక్కలను తుంచి తన నోట్లో పెట్టడానికి అన్నట్లుగా వణుకుతున్న చేతితో తన ముందు పెడుతుంటే నోరు తెరిచాడు. వెంటనే తినిపించింది. సంతోషం అంతా ఇంత కాదు మీరా. అలా తినిపిస్తున్నప్పుడు సూర్య ఒక చంటి పిల్లాడిలా తనకి కనిపించాడు. వెంటనే ఏం ఆలోచించకుండా తన ప్లేట్లో ఉన్న చపాతీలన్నీ తనకి తినిపించి వెళ్ళిపోతుంటే ఆగు అని గంభీరంగా వినిపించింది సూర్య వాయిస్. ఎందుకన్నట్లు చూస్తే నువ్వు తిన్నావా అని అనడంతో లేదు అన్నట్లు తలూపింది. వెంటనే తిని రూమ్కి రా అని చెప్పి మళ్ళీ వర్క్లో పడ్డాడు సూర్య. తను ఎందుకు అలా చెప్పాడో అర్థమై మీరా వెంటనే కిచెన్లోకి వెళ్ళి 2 చపాతీలు ప్రిపేర్ చేసుకొని తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీరా తన గదికి రావడంతో పీసీ పక్కన అక్కడ పెట్టి తనని అమాంతం బెడ్ మీద వేసి తన మీద చెరిపోయాడు. ఎప్పటిలాగానే తన నొప్పిని పంటి దిగువన బిగించి నొప్పిని సైతం చేయించి సూర్యని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఇప్పటికే చాలాసార్లు కలిశారు, కానీ ఎప్పుడు తనతో స్మూత్గా ప్రవర్తించలేదు సూర్య. ఎప్పటికో తనని వదిలి తన ఎదురు మీద పోయాడు. ఆ పడుకోవడం కూడా తన బరువును మోయలేకపోయింది. మరుసటి రోజు తన మీద చూసేసరికి సూర్య లేడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడని గ్రహించి తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. అలా ఆఫీస్కి వెళ్ళిన తనకి ఎదురుగా వచ్చాడు తన కొలిగ్ అయిన రాహుల్. హాయ్ మీరా అని 32 పళ్ళు ఎకిలించి అనేసరికి హాయ్ అని ముభావంగా చెప్పి కదలబోతుంటే తన చేతిని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నావు అని కోపంగా అడిగిన తనని చూసి 6 months నుంచి నీ వెంట పడుతున్నాను, ఇప్పటికైనా నా ప్రేమను ఒప్పుకోవచ్చు కదా అసహనంగా అనిపించి తన చేతిని విదిరించుకొని, చూడు రాహుల్, ప్రేమ అంటే ఒకరికి మాత్రం సంబంధించింది కాదు, 2 మనుషులకు సంబంధించింది. సారీ, నేను నిన్ను ఎప్పుడూ అలా ప్రేమించలేదు అని చెప్పి వెళ్ళిపోతున్న తనని చూసి బాగా పొగరు పెట్టింది. నీకు ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు, రాహుల్నే కాదన్న నీకు ఎలా బుద్ధికి చెప్పాలో నాకు తెలుసు అని కోపంగా పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుండి. అదంతా చూస్తున్న సవిత దగ్గరికి వచ్చి ఏమైంది, వాడు మళ్ళీ నీతో మిస్బిహేవ్ చేశాడా అడిగింది. ఎప్పుడు ఉండేదే కదా, పర్వాలేదు అని చెప్పి వర్క్లో పడిన తనని చూసి, వాడికి అమ్మాయిలు కనిపిస్తేనే చాలు, అది కొత్త అమ్మాయిలు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వీడి గురించి బాస్కి కంప్లైంట్ ఇద్దామని అనడంతో ఏమని ఇస్తాం, బాస్కి ఏమవుతాడో మర్చిపోయావా, స్వయాన సొంత మేనల్లుడు అంట. నీకన్నా ముందే ఆలోచన వచ్చింది, కానీ లేనిపోని ఇవ్వడం ఎందుకు, మనం జాబ్ చేసుకోవడానికి వచ్చాము, అలానే చేసుకుని వెళ్ళిపోదాం. ఎవరి గురించి మనకి అవసరం లేదు, మన గురించి వాళ్ళకి అవసరం లేదు. ఇన్ కేస్ ఏమైనా అడ్వాన్స్ అయితే అప్పుడు చూద్దాం అని చెప్పి వర్క్లో పడిపోయింది. నువ్వు ఇలానే ఉండు, ఎప్పటికప్పుడు వాడు ఏదో ఒకటి చేస్తే అప్పుడు కాలం తిరిగి రాదు అని గుర్తించుకో అని కోపంగా చెప్పి వర్క్లో పడింది సవిత. ఆ మాటలు విన్న మీరా మనసులో నా దగ్గర ఇంకేం లేదు, అంతా ఇచ్చేశాను, నా సొంతమైన శరీరాన్ని కూడా అని మనసులో అనుకొని బాధపడింది. అప్పుడే అక్కడికి వచ్చాడు రాహుల్. వస్తూనే బండు ఫైల్స్ తెచ్చి తన ముందు వేశాడు. అవి చూసిన మీరాకు అర్థం కాలేదు. ఇవెందుకు అన్నట్లు చూస్తే, ఈ రోజు ఈవినింగ్ లోపే సార్ ఇది కంప్లీట్ చేయమని చెప్పారు, అకౌంట్స్ చాలా అర్జెంట్ అంట అని కన్నింగ్ నవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇన్ని ఫైల్స్ ఎలా కంప్లీట్ చేయాలి అని అడుగుతున్న సవితని చూసి, ఇది నీకు ఇచ్చిన వర్క్ కాదు, సో నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్. తనని చూస్తూ ఉండిపోయింది మీరాని కదుపుతూ, ఏంటి వాడు ఇంతకు తెగించాడు, నేను ఒక్కదాన్ని ఉంచుదాం అనుకుంటున్నాడు, అర్థమవుతుందా అని కోపంగా అరుస్తున్న తనని పట్టించుకోకుండా, వర్క్ నాకు చెప్పారు కదా, పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి వర్క్లో పడింది. కానీ అప్పటికి సూర్య విషయం పూర్తిగా మర్చిపోయింది. తను నీకు కోపంగా చూసి నీ కర్మ అని సవిత కూడా
వర్క్లో పడింది. సాయంత్రం 6 కావస్తుంది. అందరూ వెళ్ళిపోతున్నారు. తన దృష్టి వర్క్ మీద మాత్రమే పెట్టింది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సూర్యకి ఎక్కడా మీర కనిపించడం లేదు. ఏమై ఉంటుంది ఈ అమ్మాయి అని మనసులో అనుకొని గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఫ్రెష్ అయి వచ్చాడు. అయినా సరే మీర రాలేదు. వెంటనే తన చుట్టూ ఉన్న కోపం తన చుట్టుముట్టేసింది. కోపంగా పక్కడున్న గోడకి పంచి ఇచ్చాడు. ఎంత చెబుతున్నా సరే ఈ పిల్ల నా మాట వినేదనుకుంటా. వస్తుంది కదా అప్పుడు చెప్తాను అని కోపంగా పళ్ళు నూరుకున్నాడు. సమయం మారి 9 అవుతున్నా మీరా రాలేదు. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ తన జాకెట్లో పెట్టుకుని డ్రైవర్కి చెప్పి కారు తీయమన్నాడు. ముందుగానే మీరా ఎక్కడ పని చేస్తుందో తెలుసు కాబట్టి ఆఫీస్కి పోనిచ్చాడు. తన బాస్ కోపం గురించి తెలిసిన డ్రైవర్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరా మాత్రం వర్క్లో పడిపోయింది. ఎంతలా అంటే ఉదయం నుండి ఏమీ తినకుండా మరీ వర్క్ చేస్తుంది. ఇంకా 4 ఫైల్స్ బాకీ ఉన్నాయి. వాటి వైపు అసహనంగా చూసి ఫైల్ తీసుకొని చూస్తుంది. అప్పటి వరకు మీరకు కనిపించకుండా ఉన్న రాహుల్ ఎప్పుడెప్పుడు చీకటి అవుతుందా, ఎప్పుడెప్పుడు 9-10 అవుతుందా మీరాని తన సొంతం చేసుకుందామని చూసుకున్న తన కేబుల్లో నుండి బయటికి వచ్చాడు. హాయ్ మీరా అని వంకరగా నవ్వుతూ వస్తున్నాడు. అప్పటి వరకు తన ఒక్కరితోనే ఉందనుకున్న మీరాకు రాహుల్ అక్కడ సడన్ గా చూసి కొంచెం భయపడిందని చెప్పాలి. అయినా అదేమీ పట్టించుకోలేని మీరా భయాన్ని అరచేతుల్లో పెట్టుకుని వర్క్ చేస్తుంది. తన కంప్యూటర్ దగ్గరికి వచ్చి తన పక్క చైర్లో కూర్చొని ఏంటి మీరా నువ్వు ఇలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. నేను నిన్ను సీనియర్ పొజిషన్లో తీసుకొని వెళ్తాను, ఏమంటావు అని తన చేతిని పట్టుకోబోతున్నా తనకు పిచ్చి పిచ్చిగా ఉందా, ఇలా చేసావంటే బాస్కి కంప్లైంట్ ఇస్తాను అని అంటున్న తనని చూసి అచ్చా మీ బాస్ మా మావయ్య అన్న సంగతి మర్చిపోయావా, ఆయన ఇంత అంతమైన అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా, నేను అన్నిటికీ తెగించేశాను మీరా, ఈరోజు రాత్రి నీకు ఏమేమి కంప్లీట్ ఫైల్స్ ఉన్నాయో మొత్తం తనివి తీరా చూస్తాను అని తన మీద చేతులు పోతుంటే తన చేతిని విసురుగా కొట్టి లాగి ఒకటి చంపదెబ్బ కొట్టింది. నన్నే కొడతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని కోపంగా తన చుట్టూను పట్టుకుని లాక్కెళ్తుంటే వదలరా అని కోపంగా విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వదలడానికి ఎంత దూరం వచ్చింది, నేను నాలో నలిపేయడానికి తీసుకొచ్చాను, ఈ దెబ్బతో నీ పొగరు మొత్తం పోతుంది అని కోపంగా చెప్పి తనని అటాచ్ రూమ్లో ఉన్న స్టోర్ రూమ్ వైపు తీసుకుని వెళ్తుంటే విడిపించుకోవాలని చాలా ప్రయత్నించింది. ఊపిరి మొత్తం కూడా తీసుకొని తన చేతుల్లో పరిగెట్టి పారిపోతున్న సమయానికి ఒక బలమైన బాడీని గుద్దుకొని ఆగిపోయింది. ఎర్రగా నిప్పులు చిమ్ముతూ కనిపించాడు సూర్య. వెంటనే తనకి కొండంత ధైర్యంలో అనిపించింది. ఏవండి అని తనని కరుచుకుపోయింది మీరా. తన కంట్లో కన్నీరు కారణమైన రాహుల్ మీద చాలా కోపం వచ్చింది. అప్పుడే తన వెంట పరిగెడుతూ వస్తున్న రాహుల్ మీరా ఎవరైనా అతుక్కోవడం చూసి ఏ మీరా నీకెంత ధైర్యం ఉంటే నా ముందే వాడైనా హత్తుకుంటావు అని కోపంగా వస్తున్న తనని చూసి టైంలో సూర్యని ఇంకా గట్టిగా కరుచుకుపోయింది. తన మీద చేతిని వేయబోతున్న క్షణాల్లో తన రివాల్వర్తో కాల్చాడు సూర్య. దెబ్బకి అమ్మ అన్న అరుపు ఆఫీస్ మొత్తం వినిపించింది. అప్పటికే సెక్యూరిటీగా బయట ఉండడంతో పరుగున వచ్చాడు. ఆ వెంటనే బాడీగార్డ్స్ కూడా. ఆ బాడీగార్డ్స్ వైపు చూసి రాహుల్ దగ్గరకు వెళ్ళాడు. నీకు బతకాలని లేదురా, ఒంటరి ఆడపిల్ల మీద అంత అత్యాచారం చేయబోయే నీకు తెలియదు అని కోపంగా వాడి కడుపు మీద బలంగా కొట్టి చూసి మగతనం అంటే 2 కాళ్ళ మధ్య ఉంటుందని అనుకుంటున్నాడు వీడు, అదే కోసేయండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న తనని చూసి ఇంకా భయపడింది మీరా. దెబ్బకు వాడు భయపడి భయంతో చెమటలు పట్టేశాయి. దెబ్బకి దిగి వచ్చి సరే సార్ ఇంకెప్పుడు అలా చేయను, దయచేసి నన్ను వదిలేయమని చెప్పండి అని వేడుకున్న కనికరం లేకుండా మీరా వైపు కోపంగా చూసి తనకు అర్థమైనట్లు వెళ్ళి కార్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో తను డ్రైవ్ చేసుకుంటూ కార్ను విల్లా వైపు పోనిస్తున్నాడు. మధ్యలో చాలా కోపంగా ఉన్నాడు. ఏ క్షణమైనా కదిపితే కొడతాడని భయంతో బిక్కుబిక్కుమంటూ కోడిపిల్లల బెదురుగా సూర్య వైపు చూసింది. కార్కి ఒక సైడ్కి ఆపి కోపంగా తన వైపు చూశాడు. నేను రావడం ఆలస్యం అయితే అని కోపంగా అరుస్తున్నాడు. అలా జరుగుతుందని నేను ఊహించలేదండి అని ఏడుస్తూ అంటుంటే ముందు నోరు మొయ్ కోపంగా చెబుతుంటే అప్పటి వరకు కొడతాడు అన్నవాడు ఆగి అలా మాట్లాడుకునేసరికి భయంతో సూర్య పెదవులను మీరన్న మొట్టమొదటిసారిగా అందుకుంది. అనుకొని చర్యకు బిగుసుకుపోయాడు సూర్య. షాక్లో ఉన్న సూర్యుని తన పెదవులను వదిలి వాడు నా మీద చేస్తే ఖచ్చితంగా ఆ రోజు నా చివరి రోజు, నా జీవితంలో మిమ్మల్ని తప్ప ఒక మగాడి నీడ కూడా తీసుకోలేదు, మీరు కాంట్రాక్ట్ అని అంటున్న మీరు నా భర్త,
తాళి కట్టారు. ఇది నా మెడలో ఉన్నంత వరకు, వేరొక మగాడు నా మీద చేతిని పడనంత వరకు నేను మీ భార్యగానే ఉంటాను, చూస్తాను. ఒకవేళ మీరు నన్ను వదిలేసినా మీ ఊహలతోనే బతుకుతాను తప్ప వేరొకరిని నా జీవితంలో ఆహ్వానించను అని చెప్పి మళ్ళీ ఇంకోసారి పెదవులను అందుకుంది. ఆ మాటలు విన్న సూర్య మీరా ఎప్పుడైతే పెదవులను అందుకుందో ఈసారి మీరా వెనుక నుండి జుట్టును పట్టుకొని సూర్యకి ఫీలింగ్స్ వచ్చినట్టు అయితే వెంటనే కార్లో ఉన్న బటన్ ఆన్ చేస్తే అది మరింత సీటు వెనక్కి జరిగేసరికి ఒక బెడ్లా మారిపోయింది. వెంటనే తన మీద ఉన్న చున్నీ తీసి వెనక్కి సీట్లో పడేస్తే తన ప్యాంటు చిప్పు విప్పి తనలో కలిసిపోతున్నాడు. అక్కడ ఉన్నారో వాస్తవం గుర్తొచ్చిన మీరకు ఆయాసపడుతూనే, ఏమంటే మన రోడ్డు మీద ఉన్నాం అని కంగారుగా అంటుండే. అయినో ఇది ఇన్విజిబుల్ కార్ అని ఒక్క మాటతో చెప్పి తన టాప్లో నుండి తన ఎద పొంగులను సవరించడం మత్తుగా తనకు సహకరించడం మొదలుపెట్టింది మీరా. అలసిపోయిన మీరాను చూసి తన బట్టలు సరిచేసి కార్ని ఫోన్ ఇచ్చాడు. అప్పటికే మీరా స్పృహ కోల్పోయింది. తనని ఎత్తుకొని మరీ తన బెడ్రూమ్లో పడుకోబెట్టి తన బట్టలను విప్పి మీరా ఎదలో ముఖాన్ని దాచుకున్నాడు. కానీ ఇలా స్ట్రెస్ అవ్వడానికి కారణమైన రాహుల్ మాత్రం అంత తేలిగ్గా వదలాలని అనుకోలేదు. వెంటనే తన ఫోన్ నుండి మెసేజ్ పెట్టి పడుకున్నాడు సూర్య. ఇక్కడ రాహుల్ మాత్రం సూర్య బాడీ గార్డ్స్ తనని ఒక పక్కగా తీసుకొని వెళ్లారు. అది పాడుబాడిన బంగ్లాని తెలుస్తూనే ఉంది. రే నన్ను వదిలేయండి అని ఏడుస్తున్న తనని పట్టించుకోకుండా అంటుంటే, ఇది మా మేడం నీ అనుకముందు ఉండాలిరా అని అంటున్నా తనని చూసి, ఏంటి మీ మేడం అని కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు రాహుల్. అవును, మా మేడం మీరా సూర్య సార్ వాళ్ళ వైఫ్ అని కోపంగా చెప్పి ఒకరికి సైగ చేస్తే వెంటనే తన ప్యాంటు విప్పి మర్మాన్ని కోసేశాడు. ఆ క్షణంలో వాడి అరుపుల బంగ్లా మొత్తం తదిలి. సూర్య ఏ పని చేయడం వల్ల ఫ్యూచర్లో మీరా ఎంత బాధపడుతుందని మాత్రం ఉంచలేకపోయాడు. అలా అరిచినా ఏం పట్టించుకోకుండా అంబులెన్స్ కాల్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బయటికి వచ్చిన సూర్య బాడీగార్డ్ సూర్యకి డన్ అని మెసేజ్ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అటు నుండి ఒక ఈవిల్ స్మైల్. ప్రశాంతంగా పడుకున్న మీరాని చూసి తన గుండెల మీద ముఖాన్ని పెట్టి తన కళ్ళు మూసుకున్నాడు రాహుల్. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో వెంటనే తన పేరెంట్స్ అయిన చౌదరి రాజ్యలక్ష్మి గారు వచ్చారు. తన కొడుకు దుస్థితికి కారణం మీరాని తెలియడంతో కోపంగా ఊగిపోయారు. ఒక్కగాని ఒక్క కొడుకుని వారసుడిని ఇవ్వకుండా చేశావు, నిన్న మాత్రం వదిలేయను, రెడీగా ఉండు మీరా అని కోపంగా చెప్పి ఎవరికి ఫోన్ చేసి దాని గురించి విషయం కనుక్కోమని ఫోన్ పెట్టేశాడు. ఇంకా ఉంది అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే సబ్ కౌంట్ పెరిగితే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ప్లీజ్